పెహల్గాం టెర్రర్ అటాక్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సింధూర్, వీటన్నిటి తర్వాత మోడీ గారు మొట్టమొదటిసారిగా ఫారిన్ విజిట్ వెళ్ళారు. మొట్టమొదటిగా ఆయన అడుగుపెట్టిన దేశం సైప్రస్. అసలు స్ట్రాటజికల్‌గా అంత చిన్న దేశానికి భారతీయ ప్రధాని ఎందుకెళ్లారు? గత 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా భారత్ ప్రధాని వెళ్ళలేదు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు సైప్రస్ ఎళ్లారు. అయితే గత 20 సంవత్సరాల్లో భారత ప్రధాని సైప్రస్ వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా మనం ఎందుకెళ్ళాం? దీనికి ప్రధానమైన కారణం, ఎప్పుడైతే భారతదేశం పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో అప్పుడు సైప్రస్ దేశం దాన్ని ఖండించింది. క్రాస్ బార్డర్ టెర్రరిజంని నేను ఖండిస్తానని చెప్పి గట్టిగా చెప్పింది సైప్రస్. అంతేకాదు, భారత్ సైప్రస్ మధ్య ట్రేడ్, ఎనర్జీ, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కోఆపరేషన్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలన్నమాట. సైప్రస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది అంతర్జాతీయ సంబంధాల్లో. ఇండియాకి సైప్రస్కి మధ్య $137 మిలియన్ ట్రేడ్ ఉంది. చాలా తక్కువ వాణిజ్యమనే చెప్పుకోవచ్చు అనమాట. మోడీ గారు యాక్చువల్గా G7 సదస్సుకి బయలుదేరారు. బయలుదేరిన ఆయన మొట్టమొదటగా సైప్రస్ వెళ్ళారు. ఆ తర్వాత కెనడా వెళ్ళి అక్కడి నుంచి క్రొయేషియా వెళ్తారనమాట. జియో పొలిటికల్గా ఆయన సైప్రస్ విజిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1974 నుంచి టర్కీకి సైప్రస్కి పడదు. మనకు తెలుసు, రీసెంట్గా జరిగిన పెహల్గాం టెర్రర్ అటాక్స్, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ అంశాల మధ్య ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు టర్కీ తన యొక్క సపోర్ట్ని పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి అందించింది. దాంతో ఇప్పుడు ఇండియా టర్కీకి గట్టిగానే బుద్ధి చెప్పాలనుకుంది. అందుకనే టర్కీ అంటే పడని దేశం. సైప్రస్కి టర్కీకి అస్సలు పడదనమాట. దాంతో సైప్రస్కి మోడీ గారు విజిట్ చేశారు. గత 20 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ విజిట్ అని చెప్పొచ్చు అనమాట. దాదాపు 100 మంది డెలిగేట్స్తో సహా మోడీ గారు సైప్రస్ వెళ్ళారు. దాంతోపాటు సైప్రస్ మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అక్కడ హైయెస్ట్ హానర్ ఆఫ్ ద కంట్రీ ఇచ్చిందనమాట. ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాక్రోస్ 3 మోడీ గారికి సైప్రస్ దేశం ఇచ్చిందనమాట. దాంతోపాటు 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సైప్రస్ వెళ్ళారు. ఆ తర్వాత 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు వెళ్ళారు. ఇది 2025, అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇంత హై లెవెల్గా అక్కడికి వెళ్ళటం అనమాట, 100 మంది డెలిగేట్స్ని తీసుకుని. అంతేకాదు, భారత ప్రధాని సైప్రస్ ప్రెసిడెంట్ క్రిస్టోడౌలైడ్స్తో నికోసియాలో, సైప్రస్ క్యాపిటల్ నికోసియాలో చర్చలు జరిపారు. భారత్ సైప్రస్ మధ్య స్ట్రాటజికల్గా ట్రేడ్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, ఇవన్నీ ఎలా పెంచాలనే దాని మీద చర్చలు జరిపారు. ముఖ్యంగా టర్కీ పాకిస్తాన్ ఒకటవుతున్న సందర్భంలో, ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్కి టర్కీ పూర్తిగా సహకారం అందిస్తుంది. దాంతో ఇప్పుడు భారతదేశం సైప్రస్తో సాన్నిహిత్యం పెంచుకుంటుంది. మనందరికీ తెలుసు, టర్కీకి సైప్రస్కి పెద్ద లాంగ్ స్టాండింగ్ టెన్షనే ఉంది. 1974 నుంచి ఈ టెన్షన్ విపరీతంగా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇండియా సైప్రస్ అన్ని విషయాల్లో మనకు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ UN సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశం సభ్యత్వం దగ్గర నుంచి, NSGలో న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో సభ్యత్వం దగ్గర నుంచి రకరకాల అంశాల్లో సైప్రస్ దేశం మనకి సపోర్ట్ చేస్తుందన్నమాట. దాంతోపాటు సైప్రస్ లొకేషన్ కూడా చాలా క్రూషియల్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఈ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దృష్ట్యా సైప్రస్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు సైప్రస్ ప్రెసిడెంట్ క్రిస్టోడౌలైడ్స్ కూడా భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నారనమాట. రీసెంట్గా యూరో బ్యాంక్, సైప్రస్లో ఒక పెద్ద బ్యాంక్, వాళ్ళ ఆఫీస్, వాళ్ళ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఒకటి ముంబైలో స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే సైప్రస్ ఇండియాకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. సైప్రస్ లొకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా సైప్రస్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్లో కూడా ప్రెసిడెంట్ కాబోతుంది కాబట్టి ఇంకా కూడా సైప్రస్ భారతదేశానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ జనవరి 2025లో ఇండియా సైప్రస్ బైలేటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. కాబట్టి స్ట్రాటజికల్గా, రక్షణ పరంగా, ఎకనామికల్గా ఇప్పుడు ఇండియా సైప్రస్ కలిసి ముందుకెళ్తున్నాయి.